ఫజల్ అలీ కమిషన్ ఏం చెప్పిందంటే లింగ్విస్టిక్ బేసిస్ మీద లింగ్విస్టిక్ బేసిస్ మీద రాష్ట్రాల యొక్క విభజన చేయాలి అని చెప్పింది. వీళ్ళ యొక్క రికమెండేషన్స్ని స్వీకరించిన కేంద్ర ప్రభుత్వము 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టాన్ని పాస్ చేసి 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్ర పాలిక ప్రాంతాలని ఫామ్ చేయడం జరిగింది. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా వచ్చిన ఫస్ట్ స్టేట్ ఏది సార్ అంటే 1 నవంబర్ రోజు ఆంధ్రప్రదేశ్ is the first state to be formed on the basis of state reorganization commission by clubbing both Telangana and Andhra state. ఆంధ్ర స్టేటు మరియు తెలంగాణ స్టేట్ ఏదైతే ఉంటుందో ఫిబ్రవరి 20 తారీఖు 1956 రోజున ఢిల్లీలో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ సైన్ చేశారు. ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ని 14 పాయింట్ అజెండా అని కూడా అంటారు. ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఫామ్ అయిందో ఈ 14 పాయింట్ అజెండా ఏదైతే ఉందో సో దీని ద్వారా మనకి ఈ ఆంధ్ర స్టేట్ని మరియు తెలంగాణని కలిపి 1 నవంబర్ రోజున హైదరాబాద్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ అనేది ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఫజల్ అలీ కమిషన్ ఫస్ట్ స్టేట్గా ఫామ్ అయింది. అదే సంవత్సరం 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఏదైతే 7th పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉందో దీన్ని రాజ్యాంగం నుంచి తీసేయడం జరిగింది. అంటే దీన్ని డిలీట్ చేసేసారనమాట.